హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు ఒక క్వశ్చన్. డిగ్రీ బ్యాచులర్స్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి మంచి ప్యాకేజెస్ జర్మనీలో. 12th కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అలాంటి ప్యాకేజెస్ లేవా అంటే 12th కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా అలాంటి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో జర్మనీ అయితే 12th కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్తో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది. సో అదేంటి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో జర్మనీలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మెర్సిడెస్ బెంచ్, రాబర్ట్ బోష్, సీమెన్స్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు ఎప్పటి నుంచో వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా బ్యాచులర్స్, పిహెచ్డి అవంతా చేసి అయితే రారు. సో వాళ్ళు అక్కడ మేనేజర్స్గా వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాతే వాళ్ళు అందులో అయితే ఫుల్ టైం చేస్తున్నారు. సో వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేశారంటే, చాలా మంది కూడా ఏ ప్రోగ్రామ్స్ చేశారంటే హౌస్ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్ చేశారు. సో అసలు ఈ హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి, ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, అది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఏంటి ఈ ప్రోగ్రామ్ ఓన్లీ 12th పాస్ అయిన వాళ్ళకేనా, బ్యాచిలర్స్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ లేదా అంటే బ్యాచిలర్స్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అయితే ఉంది. ఏంటంటే బ్యాచిలర్స్ చేసిన మాస్టర్స్ చేసిన హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ రిలేటెడ్ అనమాట. ఒకవేళ మీరు ఇండియాలో బ్యాచిలర్స్ చేసిండ్రు, ఒకవేళ జర్మనీకి వద్దాం అనుకుంటున్నారు, జర్మన్లో పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకుంటే కంపల్సరీ మంచి జీపీఏ అయితే ఉండాలి, 70-75% అయితే ఉండాలి. ఒకవేళ అది మీరు మీట్ అవ్వట్లేదు, 70-75 మీట్ అవ్వట్లేదు, మీకు 70 కంటే బిలో ఉంది, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్, అసలుకి దీనికి ఏమైనా బ్లాక్డ్ అకౌంట్ కావాలా, ఒకవేళ ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫండ్స్ ఎలా, అది మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఉంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి, తర్వాత చూడండి. ఎందుకంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ రిలేటెడ్ అర్థమవుతుంది. ఒకవేళ పార్ట్స్గా చూస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు. అండ్ ఈ వీడియో మీకే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా 12th కంప్లీట్ చేసి అబ్రాడ్స్కి వద్దాం అనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో లైక్ వాట్ ఈస్ హౌస్ బిల్డింగ్. సో హౌస్ బిల్డింగ్ అని అన్నాము, అసలు హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి? హౌస్ బిల్డింగ్ ని ఇంగ్లీష్లో వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్షిప్ అంటారు. సో దీని మేజర్ ఫోకస్ ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో జర్మనీలో దీన్ని ఒక డిప్లొమాగా కన్సిడర్ చేస్తారు. అలాగే మనకు ఇండియాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12th తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ పైన ఫోకస్ చేద్దామని అనుకుంటే ఐదర్ ఎలక్ట్రానిక్సే, మెకాట్రానిక్సే, నర్సింగే, ఏదైనా కావచ్చు, ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎల్స్ లైక్ ఎలక్ట్రీషియన్ ఆర్ ప్లంబర్, దానికి రిలేటెడ్ అయినా కావచ్చు. సో మనం ఇండియాలో అయితే ఐటీఐ కోర్సెస్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకొని దానికి రిలేటెడ్ జాబ్స్ అయితే అప్లై చేస్తాము. సిమిలర్ టు ఐటీఐ ఇక్కడ అయితే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కి ఎలా అప్లై చేయాలి, వాట్ ఆర్ ద వెబ్సైట్స్ టు అప్లై, లైక్ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు అప్లై, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, సో లైక్ వీసాకి రిలేటెడ్ ప్రాసెస్ ఏంటి, అన్ని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము మనం ఇప్పుడు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, జర్మన్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, లైక్ మెర్సిడెస్, పోర్షే, ఆడి, బిఎండబ్ల్యూ, రోల్స్ రాయల్స్, పూమా, అడిడాస్. ఇవే కాదు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ కంపెనీస్ నిన్ననో మొన్ననో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అయితే కాదు, ఒక 100 years బ్యాక్ నుంచి కూడా ఉన్న కంపెనీసే. ఆ 100 years బ్యాక్ ఉన్న కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చేసిన వాళ్ళేనా? కాదు. ఎందుకంటే ఇలాంటి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నుంచి ఆ కంపెనీలో పాకపోయిన వాళ్ళైతే చాలా అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మెర్సిడెస్లో వర్క్ చేస్తున్నాను, నా బాస్కి బాస్ తను చదివింది ఏంటంటే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామే, బట్ తన కింద ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు తన కింద ఉన్నారు. సో ఇది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో నేను ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ ఇంకొక 2 typesలో చెప్తాను. సో అది మీరు రిలేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి ఆల్రెడీ వచ్చి బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్కి కూడా షిఫ్ట్ అవుతారు. ఆర్ఎల్స్ మన ఇండియాలో 12th పాస్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ చేద్దామంటే, బ్యాచిలర్స్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ 40-50 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 40-50 సబ్జెక్టులను మనం 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే 40-50 సబ్జెక్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అవన్నీ పాస్ అవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో అట్లాంటి వాళ్ళకు పర్సంటేజ్ అయితే కొంచెం తక్కువనే వస్తుంది, నాట్ ఈవెన్ 70 కంటే బిలో కూడా వస్తుంది. సో 70 కంటే బిలో వచ్చిన వాళ్ళు అబ్రాడ్కి వెళ్దాము, ఫ్రీ ఎడ్యుకేషన్ చేసుకుందామంటే సో వాళ్ళకైతే ఛాన్సెస్ లేదు. సో వాళ్ళకైతే ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాము, అట్లాంటి పర్టికులర్ సబ్జెక్ట్ పైన మనం క్రాక్ చేద్దాము, దానికి రిలేటెడ్ జాబ్ చేద్దాము, అట్లాంటి వాళ్ళకైతే సో ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను అసలుకి వాళ్ళకి ఎలా అప్లై చేయాలి, ఏమేమి వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్లో ఎలా అప్లై చేయాలి, అండ్ దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇక్కడికి రావాలంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రూఫ్స్ చూపించాలా, అదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months బట్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ఏంటంటే నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. బట్ ఈ వీడియో నుండి అయినా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలంటే సో మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సో దట్ ఇది చాలా యూస్ఫుల్ పర్సన్స్కి అయితే చాలా మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇందులో మనం 3 points కవర్ చేద్దాము. అదేంటంటే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ ప్రోగ్రాము, ఎలా అప్లై చేయాలి, వాట్ ఆర్ ద వెబ్సైట్స్ టు అప్లై, అండ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ హౌస్ బిల్డింగ్, ఈజ్ దర్ ఎనీ ఫైనాన్షియల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ హౌస్ బిల్డింగ్. సో ఈ 3 steps ఈ హౌస్ బిల్డింగ్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్కి సో డైరెక్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదవడమే. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. సో ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది మనం జర్మన్లో 3 to 4 yearsలో అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ హౌస్ బిల్డింగ్లో మనకైతే 2 types ఉంటుంది. ఒకటి వచ్చేసి షూలిషర్ హౌస్ బిల్డింగ్ అండ్ డ్యూయలా హౌస్ బిల్డింగ్. షూలిషే హౌస్ బిల్డింగ్ అంటే ఏంటంటే షూల్ అంటే స్కూల్ అనమాట. సో స్కూల్కి రిలేటెడ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము వీక్లీ 5 days అయితే మనం వర్క్ చేస్తాము. ఆ 5 daysలో 3 days థియరిటికల్ పార్ట్ ఉంటుంది, 2 days విత్ ద కంపెనీ మనం వర్క్ చేస్తాం అనమాట. దాన్ని మనము షూలిషా హౌస్ బిల్డింగ్ అని అంటాము. డ్యూయలా హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి, దానికి ఆపోజిట్ అనమాట. 3 days మనం ప్రాక్టికల్ వర్క్ చేస్తాము అండ్ 2 days థియరిటికల్ వర్క్ చేస్తాము. సో ఎక్కువ మనం ఇండియన్స్ అయితే మనం కన్సిడర్ చేయాల్సింది డ్యూయలా హౌస్ బిల్డింగ్. ఎందుకంటే జర్మనీలో ఎట్ ద మూమెంట్ చాలా స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ అయితే ఉంది. చాలా హౌస్ బిల్డింగ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు డ్యూయల్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ అప్లై చేస్తే కనుక మీకైతే వీసా కన్సిడరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు తీసుకునేది ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్ గా తీసుకుంటున్నారు కాబట్టి మీకైతే వీసా కన్సిడరేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సింపుల్ గా హౌస్ బిల్డింగ్ అంటే 1 word లో చెప్పాలంటే చదువుకుంటూ పని చేయడం, అండ్ ఆ పని చేసిన దానికి నీకు శాలరీ వస్తుంది. సో ఒక కంపెనీలో నువ్వు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నావంటే అక్కడ నిన్ను అజూబీ అని అంటారు. అజూబీ అంటే హౌస్ బిల్డింగ్ స్టూడెంట్ అని అర్థం. ఒకవేళ నువ్వు ఆ కంపెనీలో 3 to 4 years హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేసినావు, సర్టిఫైడ్ అయినావు, నీకు ఆ కంపెనీలో 100% ఫుల్ టైం వచ్చినట్టే. సో నీకు మళ్ళీ హౌస్ బిల్డింగ్ తర్వాత అప్లికేషన్స్ వేయాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఇట్లాంటి టెన్షన్స్ అయితే అస్సలు లేవు. సో వేరేజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ స్టూడెంట్ ని తీసుకుందాము. మాస్టర్ స్టూడెంట్ 1 year స్టడీస్ ఉంటాయి, 2nd yearలో ఇంటర్న్షిప్ థీసిస్ చేస్తాడు. ఇంటర్న్షిప్ థీసిస్ చేసినా కానీ మళ్ళీ తర్వాత జాబ్ అప్లికేషన్స్ వేయాలి, ఇంటర్వ్యూస్ చేయాలి, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. బట్ వేరేజ్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్కి అయితే ఒక్కసారి 3 to 4 yearsలో ఒక కంపెనీలో నువ్వు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేసినావంటే అక్కడ నీకు 100% ఫుల్ టైం జాబ్ వచ్చినట్టే, ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఫ్రమ్ ఆల్మోస్ట్ 2019 జర్మనీ కంపెనీస్ ఆర్ హైరింగ్ మెనీ హౌస్ బిల్డింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ ని కన్సిడర్ చేశారనుకోండి, సో వాళ్ళైతే గవర్నమెంట్ కి ఎక్కువ ట్యాక్సెస్ అయితే పే చేయాలి. సో వేరస్ ఆ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ప్లేస్లో ఒక హౌస్ బిల్డింగ్ స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి, సో అతనికి ట్రైనింగ్ నేర్పిస్తారు. వేరాజ్ ఫుల్ టైం ఎంప్లాయ్ కంటే ఇచ్చేంత తక్కువ శాలరీ ఇతనికి ఇస్తారు. సో కంపెనీకి బెనిఫిటే అండ్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి బెనిఫిటే. సో అందుకోసమని హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి. సో ఇప్పటి వరకు కూడా జర్మన్ కంపెనీస్కి హౌస్ బిల్డింగ్ స్టూడెంట్స్ని తీసుకుంటే అడ్వాంటేజెస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అసలుకి మనకి స్టూడెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్, స్టూడెంట్స్ ఎందుకు చేయాలి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే, సో మనం ఏంటంటే మనం వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ చేసినందుకు మనమైతే మనీ తీసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం మనకు డిగ్రీ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనము స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం వన్స్ వీ కంప్లీట్ ది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ మనకైతే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే వస్తుంది. ఎందుకంటే వాడే మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు, ఫుల్ టైం కూడా వాడే తీసుకుంటాడు. సో ఇవి అయితే స్టూడెంట్స్కి అయితే అడ్వాంటేజెస్ అనమాట ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ రిలేటెడ్. అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు 12th పాస్ అయినావు, తర్వాత చదువుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు, బట్ నువ్వు బతకడానికి ఏదో ఒక పని అయితే చేసుకోవాలి. సో నీకు ఏది ఇష్టం, నర్సింగ్ అంటే ఇష్టమా, క్లర్క్ చేయాలని ఇష్టమా, ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్టమా, లేకపోతే ఏదైనా డ్రైవర్ అందాం అనుకుంటున్నావా, అసలు ఏం అవుదాం అనుకుంటున్నావు, ఆ పాయింట్ అయితే డిసైడ్ అయితే సరిపోతుంది. సో దానికి హౌస్ బిల్డింగ్ అప్లికేషన్స్ అయితే వేసుకుంటావు, నీకు వర్క్ కాంట్రాక్ట్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు 2 days క్లాసెస్ చెప్తారు, 3 days ప్రాక్టికల్ ఉంటుంది అనమాట. ఆ 2 daysలో ఏమైతే నీకు నేర్పిస్తారో ఆ 3 days నువ్వు ఆ పని మీద వర్క్ చేయాలి. సో నువ్వు వర్క్ చేసినందుకు నీకు శాలరీ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లర్క్ అయిదాం అనుకున్నావు, సో క్లర్క్ అవ్వదాం అనుకుంటే నీకు ఒక వర్క్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. సో 2 daysలో క్లర్క్ అవ్వడానికి ఏమేమి సాఫ్ట్వేర్స్ వాడాలి, ఆ సాఫ్ట్వేర్స్ వల్ల ఉపయోగాలు ఏముంటాయి, ఆ సాఫ్ట్వేర్స్ ఎట్లా యూజ్ చేయాలి, అది నీకు థియరిటికల్ క్లాస్లో చెప్తారు. ఆ నెక్స్ట్ 3 days
అసలు నేను చూడమని చెప్తారు, ఇగో ఇట్లా వాడాలి ఇట్లా వాడాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చూసినందుకు కూడా నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. అట్లనే పోతా ఉంటే సెకండ్ ఇయర్లో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వర్క్ చేయమంటారు. సో నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు కాబట్టి వర్క్ చేయలేవా? ఎందుకంటే నీకు ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే లేవు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ అయితే లేవు. సో నీ మైండ్ పెట్టాల్సింది ఒక్కటే స్కిల్ మీద, అది కూడా చేయలేవా? సో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే. జర్మనీలో స్టడీ కల్చర్ ఎట్లుంటుంది తెలుసా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 10th క్లాస్ ఉంటుంది, 12th స్టాండర్డ్, దట్ మీన్స్ ఇంటర్ అని ఉంటుంది. వేరాజ్ ఇన్ జర్మనీ 10th క్లాస్ 12th స్టాండర్డ్ అని ఉండదు. డైరెక్ట్ స్కూలింగ్ అంటే వాళ్ళకి 12th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి స్కూలింగ్ అనమాట. సో 12th అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చాలా అంటే చాలా మంది కూడా ఆల్మోస్ట్ 80% వరకు కూడా హౌస్ బిల్డింగే చేస్తారు. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటారు, ఆ స్కిల్ రిలేటెడ్ వాళ్ళు కంప్లీట్గా వర్క్ చేస్తారు. సో ఇంకా వేరే దాన్ని వర్క్ చేయమంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు అదే నేర్చుకున్నారు కాబట్టి అది మాత్రమే చేస్తారు. సో ఇప్పటి వరకు కూడా మనం హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలుకి ఎలా ఉంటుంది, దానికి రిలేటెడ్ మొత్తం కూడా క్లియర్గా చూసాము. హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దానికి ఎవరు ఎలిజిబుల్ అది మాట్లాడుకుందాము. సో దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో మినిమం 12 years ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దట్ మీన్స్ 12th స్టాండర్డ్, మనకైతే గ్రేడ్ అవసరం లేదు, నీకు 90% వచ్చిందా 80% వచ్చిందా అదైతే అవసరం లేదు. సో 12th స్టాండర్డ్ అనేది క్లియర్ చేసి ఉండాలి, దట్ మీన్స్ పాస్ అయి ఉండాలి. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 16 years అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి, మాక్సిమం అంటూ ఏం లేదు, 30 years ఉన్న అప్లై చేయొచ్చు, 40, 50 ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. సో నేను 40, 50 అన్నా కదా అనేసి వాళ్ళైతే అప్లై చేయొద్దు, ఎందుకంటే మనము వేరే కంట్రీకి వస్తున్నాం కాబట్టి మనకు వీసా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో జర్మనీకి వీసా అప్లై చేయాలంటే 35 years క్రాస్ అయితే సో మనకు వీసా ఇన్వెస్టిగేషన్స్ దానికి రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో 35 years అనేది కొంచెం మాక్సిమం లిమిట్ అది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్కి. when to apply for the house building programs, so it depends on the company. so maximum companies అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months లోనే లైక్ పోస్టులు రిలీజ్ చేస్తారనమాట దానికి రిలేటెడ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో బ్యాచులర్స్ కానీ మాస్టర్స్ కానీ అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు అప్పుడే అయిపోతుంది, లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలోనే అయిపోతుంది కాబట్టి సో వాళ్ళు ఓపెనింగ్స్ కూడా ఆ టైంలోనే ఉంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్ ఎండ్ క్లోజర్ అని లైక్ మార్చ్లో ప్రాజెక్ట్స్ అన్ని పాత ప్రాజెక్ట్ అయిపోయి కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకుంటారు కదా, సో అప్పుడైతే లైక్ న్యూ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో మనం అయితే ఒకవేళ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలనుకుంటే సో మనం అప్లై చేయడానికి రైట్ టైం వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలోనే యూ మేక్ షూర్ టు అప్లై ఫర్ దిస్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ ఇయర్ జర్మనీలో హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 5,78,000 పోస్టులు రిలీజ్ చేశారంట హౌస్ బిల్డింగ్ రిలేటెడ్. ఓన్లీ 5,40,000 వరకే ఫిల్ అయినాయి అనమాట. సో రిమైనింగ్ వాటన్నిటికి కూడా సో వేకెంట్ ఉన్నాయి. సో అప్పుడైతే అప్లికేషన్స్ ఏం రాలేదంట. అట్లనే లైక్ 2021, 22 కన్సిడర్ చేసినా కానీ సో లైక్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్కి అప్లికేషన్స్ అనేది తక్కువ అయిపోయినాయి. అందుకోసమని జర్మనీ ఈజ్ ఫేసింగ్ హ్యూజ్ లేబర్ షార్టేజ్ అనమాట. సో ఆ పొజిషన్స్ మీరు ఆక్యుపై చేసుకోవాలంటే కంపల్సరీ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే మీరు అప్లై చేయాలి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హౌస్ బిల్డింగ్కి రిలేటెడ్ చాలా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఒక డిప్లొమా చేసేటప్పుడే మనకు శాలరీ వస్తున్నది, ఆ డిప్లొమా అయిపోగానే మనకు ఫుల్ టైం జాబ్ వస్తుంది. సో ఆ ఫుల్ టైం జాబ్స్ 2 years అయిపోగానే మనకైతే జర్మన్లో పిఆర్కి ఎలిజిబుల్. సో ఇట్లా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చేస్తే. ఇక్కడ ఈ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకైతే పిఆర్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే మీకు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు కాబట్టి తొందరగా అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ లైక్ హౌస్ బిల్డింగ్ వీసా అనేది జస్ట్ లైక్ ఏ వర్క్ వీసా. సో లైక్ మీకు కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఇండియాలో వీసా అప్లై చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ తొందరగా కూడా వీసా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడు అప్లై చేయాలి, అసలు ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకున్నాము, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో దీనికైతే ఒక CV అయితే కావాలి. ఆ CV కూడా దానికి సపరేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. సో హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్కి అప్లై చేస్తున్నామంటే దానికి సపరేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. సో అది మీకు గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ CV ఇన్ జర్మన్ లాంగ్వేజ్, దెన్ ఓన్లీ దే విల్ కన్సిడర్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. సో మనకైతే మాక్సిమం హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కి B1 లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. ఒకవేళ మీరు మెడికల్, నర్సింగ్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నారు అట్లాంటప్పుడు అయితే మీకు C1, C2 లాంగ్వేజ్ కూడా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం 12th గ్రేడ్ కంప్లీట్ చేయాలని చెప్పాం కదా, సో 12th గ్రేడ్ కంప్లీట్ అయితే సో ఆ సర్టిఫికేషన్ కూడా. అండ్ ఒకవేళ మీరు హౌస్ బిల్డింగ్ ఏదైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నారు, సో దానికి రిలేటెడ్ ప్రీవియస్గా మీకు ఎలాంటి సర్టిఫికేషన్స్ అయితే అవసరం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ IBMలో చేశాను, పైథాన్ రిలేటెడ్, జావా సర్టిఫికేషన్స్, ఎలాంటి సర్టిఫికేషన్స్ అయితే మీకు అయితే అవసరం లేదు. సో ఇప్పటి వరకు చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అదైతే మీరు జర్మన్లో ట్రాన్స్లేషన్ చేయించుకొని, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని రికగ్నైజ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ రికగ్నైజ్డ్ వెబ్సైట్స్లో మీరైతే డాక్యుమెంట్స్కి సర్టిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సో అండ్ ఈ ప్రాసెస్కి అయితే మినిమం 2 to 3 months టైం అయితే పడుతుంది. సో దానికంటే ముందు మీరు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. సో జర్మనీలో మోర్ దెన్ 300 ఫీల్డ్స్లలో అయితే మనకు
హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో ఆ 300 ఫీల్డ్స్ ఏంటి చెక్ చేయాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే మెన్షన్ చేశాను. అది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు అయితే దాని యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే అసలుకి ఈ అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, సో ఈ ట్రైనింగ్లో మీకు ఏం నేర్పిస్తారు, అసలుకి ఏమేం ఫీల్డ్స్లో అప్రెంటిస్షిప్స్ వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తున్నప్పుడు చూడండి, సేల్స్కి రిలేటెడ్ కూడా హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో మనకు చాలా సెక్టర్స్ ఉన్నాయి, లైక్ ఆటోమేటివ్ సేల్స్ మ్యాన్ అనేసి, బ్యాంకరు, బుక్ సెల్లరు, డ్రగ్గిస్ట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఇదంతా కూడా సేల్స్ అండ్ మేనేజ్మెంట్కి రిలేటెడ్. సో మీరు ఇంకా స్క్రోల్ చేస్తే నెక్స్ట్ చూడండి, కమర్షియల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ చాలా అంటే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అనుకోండి, నోటరీ క్లర్క్, లైక్ ట్యాక్స్ క్లర్క్, అండ్ ఇంకా మీరు ఇంకా డౌన్కి వస్తే కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ ఆక్యుపేషన్స్ అనేసి. ఒకవేళ మీరు లింక్ క్లిక్ చేస్తే అసలుకి దీనికి రిలేటెడ్ ఆ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, సో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా డీటెయిల్గా చదువుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఏ ప్రోగ్రామ్ కావాలనుకుంటే ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్ అయితే మీరు క్లిక్ చేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో ఇవే కాదు, ఇందులో ఇంకా చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ రిలేటెడ్, జర్మన్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అయితే చాలా అంటే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా మనకు ఇది చేయడానికి అయితే ఆపర్చునిటీస్ ఉంటుంది. సో ఇందులో చూడండి, స్ప్రింగ్ మేకరు, ఫైన్ పాలిషరు, ప్రిసిషన్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటరు, అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే చేయడానికి. సో ఇంకా నెక్స్ట్ వస్తే మనకు ఇన్స్టలేషన్ అండ్ మెటల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అని, దానికి రిలేటెడ్, ఆటోమేటివ్ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా మెటల్ డిజైనింగ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇది ఒక చిన్న టాపికే, కానీ ఆ టాపిక్ రిలేటెడ్ మనం బియాండ్ నేర్చుకుంటాము. సో మనం అయితే మల్టిపుల్ సబ్జెక్ట్స్ పైన మీద అస్సలు ఫోకస్ చేయము. ఒక్కటే టాపిక్ మీద కంప్లీట్ ట్రైనింగ్ నేర్చుకుంటాము, అదే టాపిక్ మీద వర్క్ చేస్తాము, అదే టాపిక్ పైన మనం ఫుల్ టైం ఇంకా ఎంగేజ్ చేస్తాం అనమాట. సో మల్టిపుల్ టాపిక్స్ అయితే మనము వెళ్ళాము. సో ఒక్క టాపిక్ పైన మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటాము. ఈజీగా హౌస్ బిల్డింగ్ త్రో మనం అయితే ఫుల్ టైం అయితే గెయిన్ చేయొచ్చు. ఒకసారి అయితే లింక్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇందులో చాలా అంటే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా మనం చాలా హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో అందులో హై డిమాండ్ కోర్సెస్ అయితే నేను లిస్ట్ అవుట్ చేస్తాను. అవేంటంటే ఐటీ సాఫ్ట్వేర్ హౌస్ బిల్డింగ్, నర్సింగ్ హౌస్ బిల్డింగ్, మెకట్రానిక్ హౌస్ బిల్డింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ హౌస్ బిల్డింగ్, ఆర్కిటెక్చర్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, ఆటోమేటివ్ సెక్టర్స్లో, ఇట్లా చాలా అంటే చాలా వేరియస్ సెక్టర్స్లో అయితే మనకు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పిన టాప్ హై డిమాండ్ కోర్సెస్ అయితే ఇవి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హౌ టు అప్లై ఫర్ ది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో దీనికైతే ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ నేమ్ వచ్చేసి బుండెస్ అగెంచూర్ ఫర్ ఆర్బైట్. సో ఇది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అనమాట టు అప్లై ఫర్ ది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది అనమాట. సో లైక్ ఇది మనకు కంప్లీట్ జర్మన్లోనే ఉంది. సో మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకుంటే కొన్ని వర్డ్స్ అనేవి కంప్లీట్గా ట్రాన్స్లేట్ అవ్వదు. సో లైక్ మేక్ షూర్ లైక్ జర్మన్లోనే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ దానికి రిలేటెడ్ మీకు ఏదైనా తెలియకపోతే దానికి ట్రాన్స్లేషన్ అయితే చూడండి. బట్ కంప్లీట్గా వెబ్సైట్ అయితే జర్మన్కి ట్రాన్స్లేట్ చేయొద్దు. సో మనకు మెయిన్ పోర్టల్లోనే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది 2,54,000 హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయంట ప్రెసెంట్ వేకెంట్. సో చెప్పాను కదా, జర్మనీ అయితే ఫేసింగ్ లైక్ సో మచ్ స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు 2,54,000 కనిపిస్తూ ఉంది. సో ఇది మార్చ్ కాబట్టి ఈ మార్చ్ ఎండింగ్లో కూడా ఇంకా చాలా పోస్టులు అయితే పెడతా ఉంటారు. సో అది చాలా ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది కన్సిడర్ చేసుకోండి. అండ్ అందులో మీకు పర్టికులర్గా ఏ ఫీల్డ్లో అనుకుంటే ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి దానికి రిలేటెడ్ డిస్క్రిప్షన్ అయితే చదవండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాస్ జూకెన్జీ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు లైక్ ఎలాంటి వర్క్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు అది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఐటీ ఇస్తున్నాను. సో ఐటీ ఇవ్వగానే మనకు ఐటీ రిలేటెడ్ మొత్తం కూడా లిస్ట్ అవుట్ అయినాయి. ఐటీ సిస్టమ్ ఎలక్ట్రానికర్, సో ఐటీ సిస్టమ్ కౌఫ్మ్యాన్, ఫ్రౌ. సో ఇట్లా మనకు లేడీస్కి, మెన్కి అండ్ ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఐటీ సిస్టమ్ ఎలక్ట్రానికర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఐటీ సిస్టమ్ ఎలక్ట్రానికర్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 443 హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ అయినాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ది చూడండి. సో ఇక్కడ స్టెలన్ బెస్ట్ ట్రైబుకింగ్ అంటే డిస్క్రిప్షన్ అనమాట. అసలుకి ఈ ప్రోగ్రాంలో అసలుకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లుంటుంది వర్క్ కల్చర్, సో మనకి ఏమేమి నేర్పిస్తారు, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఆ కంపెనీ నుంచి లైక్ అడ్వాంటేజెస్ ఏముంటాయి, అండ్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లైక్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ మనకు సర్టిఫికేషన్ ఇస్తారా లేదా, సో అది మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్, ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడుంది కంప్లీట్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేసింది చూడండి.
సో ఇప్పటి వరకు కూడా మనము బుండెస్ అగెంచూర్ ఫర్ ఆర్బైట్ అనే అఫీషియల్ వెబ్సైట్లో సో ఎలాంటి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో వాటికి ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఎన్ని ఇయర్స్ ప్రోగ్రాము, సర్టిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా, అవన్నీ డీటెయిల్స్ చూసాం కదా. ఒకవేళ ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఏమేమి నేర్పిస్తారు, సో ఫస్ట్ మంత్ వర్క్ చేయాలా, సెకండ్ మంత్ వర్క్ చేయాలా, అది ఇన్ డీటెయిల్గా చూడాలంటే ఇంకొక వెబ్సైట్ అయితే ఉంది. సో మీరు గూగుల్లో అయితే ప్లానెట్ బెరూఫ్ అని టైప్ చేయండి. సో ప్లానెట్ బెరూఫ్ అని టైప్ చేసినప్పుడు మీకైతే యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఆ పర్టికులర్ మీరైతే ఏదైతే పోస్ట్ చూసారో ఆ పోస్ట్ అయితే మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయండి. సో ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ క్లిక్ చేస్తే మీకైతే కింద కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఐటీ అని టైప్ చేస్తున్నాను. సో ఐటీ అని టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ సర్చ్ బార్ కొట్టేసేయండి. కొట్టేస్తే మనకైతే సిస్టమ్ లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ సో మీకు కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా పేజెస్ ఉంది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐటీ. సో ఇందులో మీకు ఎలాంటి వర్క్ చేయొచ్చు, అసలుకి ఆ ట్రైనింగ్కి రిలేటెడ్ ఏమేమి వర్క్ ఉంటుంది, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే కంప్లీట్గా ఏం చదవట్లేదు, ఎందుకంటే మీకు ఒకవేళ పర్టికులర్గా దానికి రిలేటెడ్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తే మీకు అయితే కంప్లీట్గా చూడొచ్చు. సో ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే రీడ్ చేయాలి. సో ఇప్పటి వరకు కూడా మనము అసలుకి హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్స్ ఏముంటాయి, సో అందులో ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసినాం కదా. సో అసలుకి దానికి పేమెంట్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో చూద్దాము. సో దానికి రిలేటెడ్ అయితే సపరేట్ మనకు వెబ్సైట్ అయితే ఉంది. సో మీరైతే గూగుల్లో housbuilding.de అని టైప్ చేయండి. సో మీరు టైప్ చేసిన వెంటనే ఇట్లాంటి యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఎలాంటి ఎట్ సైడ్ ప్రోగ్రామ్ టైప్ చేయాలనుకుంటున్నారో, లైక్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో అదైతే సర్చ్ బార్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇక్కడ ఐటీ అని ఇస్తున్నాను. సో ఐటీ సెలెక్ట్ చేయగానే మనకు కింద ఇంకా చాలా సబ్ సెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఐటీ సిస్టమ్ ఎలక్ట్రానికర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే మనకైతే 4 పొజిషన్స్ వచ్చినాయి. ఆ 4 పొజిషన్స్లో ఫస్ట్ అయితే క్లిక్ చేద్దాము. సో ఇది ఏంటంటే వడాఫోన్ వెస్ట్ GmbH అంట. సో దీనికి రిలేటెడ్ ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకైతే మొత్తం జర్మన్లోనే కనిపిస్తుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రాము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, లొకేషన్ ఎక్కడ, అసలు ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చేయాలి, సో వర్క్ కల్చర్ ఎట్లుంటుంది, లైక్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, సో అన్ని కూడా మెన్షన్ చేస్తున్నాయి. సో కిందికి వచ్చిన తర్వాత పేమెంట్ స్ట్రక్చర్ అయితే ఉంది. చూడండి ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్కి 1020 ఎవ్రీ మంత్ 1020 పే చేస్తారంట. సో సెకండ్ ఇయర్ ట్రైనింగ్కి 1073 పే చేస్తారంట. సో థర్డ్ ఇయర్ ట్రైనింగ్ 1126 యూరోస్ అయితే పే చేస్తారనమాట. సో ఇది పేమెంట్ స్ట్రక్చర్. సో మీకు ఫస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 1000, సెకండ్ ఇయర్ 1070, థర్డ్ ఇయర్ 1120. సో ఇది పేమెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇదే కాదు ఇంకా చాలా పొజిషన్స్ ఉంటాయి ఇందులో మీరు పేమెంట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలంటే. సో నేను ఎగ్జాంపుల్గా ఐటీ రిలేటెడ్ అయితే మెన్షన్ చేశాను. సో నర్సింగ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా, లైక్ కార్పెంటర్ కానీ చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అది ఒకసారి మెన్షన్ చేసి చూడండి. సో ఎట్లున్నది పే స్కేల్ అది కూడా మెన్షన్ చేసి మీరు ఏ సైడ్ వెళ్దామని డిసైడ్ అవ్వచ్చు. సో మేబీ వీడియో కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే హౌస్ బిల్డింగ్ గురించి కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో ఇప్పటి వరకు అయితే మనము ఏమేమి పోర్టల్స్ ఉంటాయి, ఏమేమి వెబ్సైట్స్ ఉంటాయి, సో ఎక్కడ మనం శాలరీ స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూసాం కదా. సో ఇప్పుడు అసలు వీసా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము. సో మనం ఏంటంటే మనకు వీసా రిక్వైర్మెంట్స్ ఏంటి ఏంటో తెలుసుకోవాలంటే మనకైతే లైక్ వీసాకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో తెలుసుకోవాలి. సో దానికోసం అయితే సో మనము లైక్ హౌస్ బిల్డింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్కి అప్లై చేస్తాము. సో అప్లై చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది. అంతా కూడా అయిపోయిన తర్వాత మనకైతే ఒక హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ఫ్రమ్ ద కంపెనీ. సో అదేంటంటే కంపెనీ నుంచి మనకు 3 years 4 years డైరెక్ట్ కాంట్రాక్ట్ వస్తుంది. సో ఆ కాంట్రాక్ట్ ప్రూఫ్ అయితే కావాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రూఫ్స్. సో మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ ఫైనాన్షియల్స్ ఎందుకు, ఆల్రెడీ మనము పేమెంట్ వచ్చేస్తుంది కదా, మనం వర్క్ చేసిన హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ దగ్గరే పేమెంట్ వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అని డౌట్ రావచ్చు. సో ఏంటంటే అన్ని హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా 1000+ అయితే ప్రొవైడ్ చేయదు. కొన్ని ప్రోగ్రామ్స్ బిలో 1000 కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ 900 ఉందనుకోండి, అంటే లైక్ మంత్లీ వాళ్ళు 900 మాత్రమే పే చేస్తున్నారు. సో ఇక్కడికి ఆ 900 కాంట్రాక్ట్ చూపిస్తే మనకైతే వీసా రాదు. ఎందుకంటే జర్మనీలో ఒక రూల్ అయితే ఉంది, ఐదర్ యు ఆర్ కమింగ్ ఫర్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ ఆర్ హౌస్ బిల్డింగ్ లైక్ వాట్ ఎవర్. సో నువ్వేంటంటే మంత్లీ 934 euros అయితే నీ బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. సో ఇందాక ఏం చెప్పుకుందాం, ఎగ్జాంపుల్ 900 euros పే చేస్తున్నారు అండ్ ఇంకొక 34 euros అయితే మనకు లేవు. సో దానికోసం ఏం చేయాలంటే 34 euros into 12 months.
సో ఆల్మోస్ట్ 400+ euros. సో మనం అయితే బ్లాక్డ్ అకౌంట్లో తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లైక్ ఆల్రెడీ జర్మన్ రూల్స్ నేను ఇంతకుముందు ప్రీవియస్లో కూడా వీడియోస్లో కూడా చెప్పాను. ఏంటంటే ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు, మాస్టర్స్కి వచ్చేవాళ్ళు బ్లాక్డ్ అకౌంట్ క్యారీ చేయాలి. ఆ బ్లాక్డ్ అకౌంట్లో ఎవ్రీ మంత్ 934 euros క్రెడిట్ అవుతాయి. సో అది చెప్పాను కదా. సో ఆ లానే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఇందాక మనం ఎగ్జాంపుల్లో 900 మాత్రమే మనకు మంత్లీ వస్తుంది అనుకున్నాం కాబట్టి సో ఇంకొక 34 euros అయితే మనం బ్లాక్డ్ అకౌంట్ కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ మనమైతే బ్లాక్డ్ అకౌంట్ చూపించాలి కాబట్టి ఫస్ట్ ఇయర్లో మనకు ఎవ్రీ మంత్ కూడా 900 euros అయితే వాళ్ళు పే చేస్తున్నారు. సో రిమైనింగ్ 34 euros 12 months మనమైతే క్యారీ చేయాలి బ్లాక్డ్ అకౌంట్లో. సో ఇప్పటి వరకు మనం అనుకున్న రఫ్ ఎగ్జాంపుల్ 900 లైక్ మోస్ట్ ఆఫ్ ది హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనుకోండి, ఆల్మోస్ట్ 1100 అబోనే ఉంటాయి. సో అట్లాంటప్పుడు అయితే మీకు లైక్ బ్లాక్డ్ అకౌంట్ అసలు అవసరం లేదు. సో ఫైనాన్షియల్ ప్రూఫ్స్లో మనమైతే ఫ్రీగా వచ్చేసేయచ్చు అనమాట. సో ఇంకా లైక్ వాట్ ఆర్ ద అదర్ డాక్యుమెంట్స్ లైక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలి అండ్ B1 జర్మన్ లాంగ్వేజ్ కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అంతా కూడా జర్మన్ లాంగ్వేజ్లోనే అవుతుంది కాబట్టి జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అయితే కంపల్సరీ కావాలి. సో దీస్ ఆర్ ద వీసా రిక్వైర్మెంట్స్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ 12th grade సర్టిఫికేషన్ అండ్ లైక్ మనం ఆల్ ది డాక్యుమెంటేషన్ అన్ని కూడా లైక్ ట్రాన్స్లేట్ చేయించుకొని దాని సర్టిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సో ఇది వీసా రిక్వైర్మెంట్స్ అనమాట. సో మనం మాక్సిమం ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌస్ బిల్డింగ్ అయితే తెలుసుకున్నాము. బట్ ఏంటంటే ఇంకొక పాయింట్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లైక్ మనకు లైక్ వితౌట్ ఎనీ బ్లాక్డ్ అకౌంట్, వితౌట్ ఎనీథింగ్ మనం డైరెక్ట్ వచ్చేసి నేర్చుకుంటున్నాము, వర్క్ చేస్తున్నాము, శాలరీ తీసుకుంటున్నాము. ఎందుకు మరి రిమైనింగ్ వాళ్ళు బ్యాచిలర్స్ మాస్టర్స్ చూస్ చేసుకున్నారంటే దానికి కూడా డిఫరెంట్ లైక్ మైండ్ సెట్ అయితే ఉంటుంది కదా. ఎందుకంటే కొంతమంది ఏంటంటే తొందరగా నాకు కెరియర్లో గ్రోత్ రావాలి, తొందరగా నేను సెటిల్ అవ్వాలి, తొందరగా ఇంక్రిమెంట్స్ తీసుకోవాలి అట్లా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకైతే హౌస్ బిల్డింగ్ అనేది సూటబుల్ కాదు. హౌస్ బిల్డింగ్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో వెళ్దాము, సో మెల్లిగా అయినా పర్వాలేదు ఒక పర్టికులర్ ఫీల్డ్లో వెళ్దాము, ఎందుకంటే నాకు బ్యాచిలర్స్ లేదు, అందులో పర్సంటేజ్ లేదు, ఇందులో పర్సంటేజ్ లేదు, ఓన్లీ నేను 12th చదివాను. సో అట్లాంటి వాళ్ళకైతే హౌస్ బిల్డింగ్ అనేది ద బెస్ట్. జర్మనీలో నువ్వు ఏ వర్క్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెఫ్గా వర్క్ చేయాలన్నా, ఒక డ్రైవర్గా వర్క్ చేయాలన్నా, ఒక హెయిర్ స్టైలిస్ట్, హెయిర్ డ్రెస్సర్, నువ్వు ఏ వర్క్ చేయాలన్నా కానీ నీకు సర్టిఫికేషన్ అడుగుతారు, నీ హౌస్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఏదని అడుగుతారు. సో అది చూస్తేనే నువ్వు అఫీషియలీ లీగల్ అనమాట జర్మన్లో వర్క్ చేసుకోవడానికి. అదర్వైజ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ వితౌట్ హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్ చాలా లెంత్ ఎక్కువైంది. బట్ లైక్ అన్ని కూడా లైక్ నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పాను. సో ఒకవేళ మీరు హౌస్ బిల్డింగ్కి అప్లై చేద్దామని అనుకుంటే ఈ పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాచిలర్స్లో మంచి స్కోర్ ఉంది, బట్ నేను హౌస్ బిల్డింగ్కి వద్దామనుకుంటే అది డిఫరెంట్. ఎందుకంటే బ్యాచిలర్స్లో స్కోర్ ఉండి ఇక్కడికి మాస్టర్స్కి వచ్చినప్పుడు మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు జాబ్ చేస్తావు, నీకు జాబ్ చేస్తే నీకు మంచి శాలరీ ఉంటుంది అండ్ నువ్వు ఒక హౌస్ బిల్డింగ్ కింద వర్క్ చేయవు, నువ్వు లైక్ నీ కింద హౌస్ బిల్డింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో అది డిఫరెన్స్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్, సో యూ హ్యావ్ టు డిసైడ్ లైక్ యూ వాంట్ టు గో ఫర్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఆర్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ రిలేటెడ్ టు హౌస్ బిల్డింగ్ అయితే కవర్ అయిపోతాయి. ఒకవేళ మీకు నేను చెప్పిన థింగ్సే కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆ కామెంట్స్ని కన్సిడర్ చేసుకొని ఇంకొక వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కామెంట్ మీ హియర్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.